ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి హీరో అంటే కథానాయకుడు అంటారు కదా, హీరో అంటే ముఖ్యంగా ఈరోజు మనందరం సమావేశం అవటానికి గల ద మెయిన్ రీజన్ బిహైండ్ దిస్ ప్రోగ్రామ్ ఎవరంటే సాత్విక్. సాత్విక్ అనే పేరుకి అర్థం ఏంటంటే సాత్వికమైన అంటే నెమ్మది కలిగిన, క్షమించే, ప్రేమించే, ఓర్చుకునే గుణం కలిగిన వాడని అర్థం. సో సాత్విక్ తల్లిదండ్రులైన వెంకటకృష్ణ, శ్రావణిలు ఇద్దరు కూడా పేరుకు తగినట్లుగా, అంటే చాలామందికి సార్థక నామధేయత్వం అంటాం. సార్థక నామధేయత్వం అంటే పేరుకు తగినటువంటి జీవితం కలిగిన వారిని మనము సార్థక నామధేయులు అంటాం. చాలామంది ఆడవాళ్లకు, సహోదరులకు సంతోషం అని పేరు పెడతారు. ఉంటారా? సంతోషం అని పేరు కలిగిన వాళ్ళు ఉంటారు కదా. చాలాసార్లు వాళ్ళ జీవితంలో సంతోషం కనబడదు. అంటే తల్లిదండ్రులు ఒక పేరు పెట్టినప్పుడు వారికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ పేరులో ఉన్న అర్థం ప్రకారంగా నా బిడ్డ ఎదగాలి అని చాలా ఆశ ఉంటుంది కదా. కొన్నిసార్లు కోటేష్ అని పేరు పెడతారు, లేకపోతే మహేష్ అని పేరు, రకరకాల పేర్లు పెడతారు. గమనించండి, ప్రతి పేరుకు అర్థం ఉంటుంది. అందుకని వెంకటకృష్ణ, శ్రావణిలు ఇరువురు కూడా ఈ బాబుకి, ప్రథమ సంతానానికి ఇప్పటికే పేరు నామధేయం చేశారు, మంచి పేరు చేశారు, సాత్విక్ అని. అంటే సత్వగుణం, క్షమించే గుణం, ప్రేమించే గుణం, ఆ గుణం కలిగిన వాడు అని అర్థం వచ్చేటట్టు పేరు పెట్టారు. సో మనము ఈరోజు ఒక చిన్న కార్యక్రమం, అర్ధగంట లేదా 45 నిమిషాల కార్యక్రమం మనము జరిపించుకొని ఈ బిడ్డను మనందరం దీవించి వెళదాం, ఆశీర్వదించి వెళదాం. మిమ్మలను ఇంత ఏర్పాట్లు చేసి పిలిచిన ఉద్దేశం ఏంటంటే మీరందరూ ఆ బిడ్డను హృదయమారుగా దీవించి వెళ్ళాలని అందరికి మా ఉద్దేశం. కాబట్టి వెంకటకృష్ణ, శ్రావణీల దంపతులు, వారి అమ్మగారు, వారి బంధువులు, స్నేహితులు, తదితర ఆత్మీయులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒక గౌరవ భావంతో, భక్తి భావంతో, వినయ భావంతో కూడి వచ్చిన వారు తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఇది దైవిక క్రమంలో జరగవలసినటువంటి ఆశీర్వాదకరమైన కార్యక్రమం కనుక మీరు అందరూ ఇక్కడ వచ్చిన వారు తలలు వంచి భక్తి భావంతో కళ్ళు మూసుకోవాలని కోరుతున్నాను. ఇది ఒక కళ్యాణ మండపం లాంటిది, ఒక మండపం అయితే ఈ రోజున మనం ఇక్కడికి వచ్చింది ఒక బిడ్డను దీవించడానికి, ఆశీర్వదించడానికి. కాబట్టి ఇక్కడ జరిగే కార్యక్రమంలో మీరందరూ ఏకీభవించితేనే ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు చక్కగా ఏకీభవిస్తారని నేను నమ్ముతున్నాను. తలలు వంచితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ దైవ సేవలో ఉన్నటువంటి సేవకులు, మాకు బాల్యమిత్రులు సాంబయ్య గారు మన మధ్య ఉండడం ఎంతో సంతోషం. వారు ముందుకు వచ్చి ఆరంభ ప్రార్థన చేసినట్లయితే మనము ఈ కార్యక్రమంలో ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నువ్వు ఏర్పాటు చేసుకున్న కమలాకారి గారికి మనవడు నాయన, ఇదిగో నాయన, యెహోవా ఇచ్చు గర్భఫలం. ఆనాడు అయా నా తండ్రి సింధూరు వృక్షం కింద అయా తండ్రి కుమార పరిశుద్ధాత్మగా వచ్చి అయా నాయన వచ్చే ఏటికి నీకు బిడ్డనిస్తున్నానని ఆనాడు శారాకు చెప్పేలారు నాయన. ఆమె నవ్వింది. అయినా కానీ ప్రభా, ఇదిగో నా తండ్రి అన్న మాట నెరవేర్చిన దేవుడి. అలాగే ఇక్కడ నా ప్రభా, నువ్వు ఏర్పాటు చేసుకున్న కుటుంబంలో నా ప్రభా అయా నా తండ్రి సాత్విక్ అనే కుమారుడిని నువ్వు ఇచ్చి ఉన్నావు ప్రభా. అప్పుడు నా ప్రభా చిన్న విందు జరగబోచుండగా ఈ సమస్త పరిశుద్ధాత్మతో నింపండి. అయా వాక్యం చెప్పబోచుండగా
నోటికి బోరగా ఉండి మీరే ప్రధాన అధ్యక్షులుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన దైవజనులు సీమోన్ పేతురు గారికి నా హృదయపూర్వక వందనాలు. మా మెమరీలో చాలా పేర్లు ఎక్కువైపోయి కొన్ని గుర్తుండట్లేదు. ఒక 2 పాటలు పాడుకుందాము, దేవుని స్తుతించే పాటలు. ఒకటి నేను పాడతాను, రెండవది మా పిల్లలు ఉన్నారు, చిన్ను, మిన్ను, పావని, సన్ని, నలుగురు వచ్చి ఆశీర్వదించును దేవా అనే పాట పాడతారు. ముందస్తుగా అనుగ్రహ మహనీయమ మా అనుదిన ఐశ్వర్యం ఈ పాట పాడుకుందాం.